కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. షాహిద్ డ్రోన్ దాని యొక్క గొప్పతనం ఏంటో చెప్తాను. 136 షాహిద్ డ్రోన్ నిజంగానండి. ఈ షాహిద్ డ్రోన్ ఎట్లా తయారు చేశారంటే దీనికి హై అండ్ టెక్నాలజీ అవసరం లేదు. అట్లాగే చాలా తక్కువ ఖర్చుతో ఈ డ్రోన్ తయారయ్యింది. అంటే 20 లక్షల రూపాయలు మన ఇండియా కరెన్సీ ప్రకారంగా, అయితే $2,000. ఏంటి, మామూలుగా 50cc మోపెడ్స్ ఉంటాయి. మనం టీవీఎస్ ఒకప్పుడు వాడేవాళ్ళం. మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర ఉండేది, మా తమ్ముడి దగ్గర కూడా ఒకడు ఉండేది. టీవీఎస్ 50 అంటారు. దాని సిసి ఇంజన్ యొక్క కెపాసిటీ ఎంత తెలుసా? 36 కెపాసిటీ లేదా 39 మిల్లీమీటర్స్ 2 స్ట్రోక్ ఇంజన్. దీని పిస్టన్ 2 స్ట్రోక్స్, చాలా పాతది. అయితే దీన్ని ఇంజనీర్లు ఏం చేశారంటే ఈ 2 స్ట్రోక్ ఇంజన్ని డిస్ప్లేస్మెంట్, ఈ 2 స్ట్రోక్ ఇంజన్లో డిస్ప్లేస్మెంట్ అంటే పైకి కిందికి ఆ పిస్టన్ కదులుతుంది అనమాట. దాన్ని బట్టి వెహికల్ నడుస్తుంది. ఆ 39 డిస్ప్లేస్మెంట్ మిల్లీమీటర్స్ ఉన్న దాన్ని 65కి చేశారు. అప్పుడు ఏమైపోయింది, 65ccగా అది మారింది. డిస్ప్లేస్మెంట్ బాగా పెరిగింది, పిస్టన్ యొక్క సైజును పెంచారంతే. అయితే ఇది 2 స్ట్రోక్ ఇంజన్ అని చెప్పాను. ఇట్లాంటి డిస్ప్లేస్మెంట్ వల్ల దాని స్పీడ్ పెరిగింది. అట్లాగే ఈ 50cc పిస్టన్ కెపాసిటీని 139కి పెంచారు ఇంజనీర్స్, దాని డిస్ప్లేస్మెంట్ పెంచడం వల్ల. అయితే ఆ 50cc పిస్టన్ ఇంజన్ని 137కు పెంచారు. అంటే 137 కెపాసిటీ పెరిగింది. అంటే సింపుల్ చేంజెస్ చేయడం వల్ల. అయితే ఇలాంటి ఇంజన్ని డ్రోన్ యొక్క వెనక సైడు పెట్టారు. ఒక్కటి కాదు, ఇలా 50cc 137గా మార్చినటువంటి ఇంజన్ని ఒకదానిపైన ఒకటి ఇట్లా 4 నుంచి 5 ఇంజన్ల వరకు పైన పెట్టుకుంటూ వచ్చారు. ఈ డ్రోన్ హైట్ ఎంత అయిందంటే అప్పుడు 5.5 అడుగుల వెడల్పు, 10.5 అడుగుల ఎత్తు అయింది. దాంట్లో 200 లీటర్ల పెట్రోల్ని నింపగలిగారు. సుమారుగా 50 కిలోల పేలుడు పదార్థాలను దీంట్లో అమర్చారు. అయితే ఈ రకంగా చాలా తక్కువ ధరతో తయారైనటువంటి డ్రోన్ సుమారుగా 2,500 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయగలుగుతుంది. గంటకు 195 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అయితే ఈ డ్రోన్ స్పీడ్ తక్కువనే నిజంగా చెప్పాలంటే. కానీ దీని యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ డ్రోన్ యొక్క గొప్పతనం ఏంటంటే లో ఆల్టిట్యూడ్, అంటే తక్కువ ఎత్తుతో ప్రయాణం చేస్తుంది. ఈ తక్కువ ఎత్తుతో ప్రయాణం చేయడం వల్ల, లో ఆల్టిట్యూడ్లో ప్రయాణం చేయడం వల్ల శత్రు దేశాలకు చెందిన రాడార్స్ వీటిని డిటెక్ట్ చేయలేకపోతున్నాయి. ఒకవేళ డిటెక్ట్ చేసినా కానీ ఈ డ్రోన్ని అటాక్ చేయడానికి ఇజ్రాయెల్కు, అమెరికాకు చెందిన పేట్రియాట్ మిసైల్స్, ఇంటర్సెప్ట్ మిసైల్స్ పైన ఇంతకుముందు ఒక పాత వీడియోలో చెప్పినట్టుగా ఇంటర్సెప్ట్ మిసైల్స్ ఉంటాయి. అది ఒక్కొక్క మిసైల్ 50 కోట్ల నుంచి 75 కోట్ల వరకు వర్తిస్తుంది. అంటే ఖరీదు అంత ఉంటుంది ఇండియన్ కరెన్సీ ప్రకారంగా. ఒక్క డ్రోన్ని 20 లక్షల రూపాయల డ్రోన్ని నేల కూల్చడానికి కోసం అని చెప్పేసి 50 నుంచి 70 కోట్ల రూపాయల ఇంటర్సెప్ట్ మిసైల్స్ ఒకటి కాదు 8-10 వాడవలసి వస్తుంది. ఎంత బాధాకరం చూడండి. 20 లక్షల రూపాయల డ్రోన్ని కూల్చడానికి కోసం అని చెప్పేసి 8 నుంచి 10 ఇంటర్సెప్ట్ మిసైల్స్ని వాడవలసి వస్తుంది. అయితే తక్కువ ధరతో కాబట్టి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద లోడ్ ఎక్కువైంది. అంటే గల్ఫ్ కంట్రీస్ పైన కూడా దాడి చేసింది. అమెరికా యొక్క మిత్ర రాజ్యాలైనటువంటి, నేను పైన పేర్కొన్న కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, యుఏఈ కావచ్చు, అట్లాగే ఖతర్ లాంటి ఈ అన్ని దేశాల్లో కూడా అమెరికాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిపైన దాడి చేసింది. దాంతో ఒక్కొక్క చౌకైన డ్రోన్ని కూల్చడానికి 10 ఇంటర్సెప్ట్ మిసైల్స్ వాడడం వల్ల
ఏమైందంటే ఒకటేసారి ఇరాన్ ఏం చేసిందంటే సుమారుగా 50 నుంచి 100, 200 ఈ డ్రోన్స్ని వీటిపైన దాడి చేయడం వల్ల ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోకెల్లా అత్యాధునికమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బతినింది, వాటిని కూలదోయగలిగింది. సరే 100 డ్రోన్స్ని పంపినప్పుడు వారు 90 డ్రోన్స్ని నేలకూల్చినా కానీ 10 డ్రోన్స్ చేయవలసిన నష్టమంతా చేస్తూ ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంది. ముఖ్యంగా పాపం బుర్జ్ దుబాయ్లోకెల్లా పెద్ద భవనం అది, సంపన్నులంతా అక్కడ ఇల్లు కొనుక్కుంటారు. అట్లాగే దుబాయ్ ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారింది. ఒకప్పుడు టోక్యో పోయింది, న్యూయార్క్ పోయింది. ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఆ దుబాయ్ షేక్ ఇచ్చేటటువంటి సదుపాయాల వల్ల అనేక వ్యాపారాలు, ఇప్పుడు అమెజాన్ లాంటి వ్యాపారం కావచ్చు, గూగుల్ లాంటి వ్యాపార కేంద్రాలు, వాణిజ్య కేంద్రాలు, హోటల్స్, ఎయిర్పోర్ట్స్, అట్లాగే పెద్ద పెద్ద హై రైజ్డ్ టవర్స్, స్కై స్కాపర్స్, అవన్నీ ఏమేమో ఉన్నాయి. ఇవన్నీ ఖరీదమైన, విలాసవంతమైన, సంపన్నమైన భవనాలపైన 20 లక్షల రూపాయల డ్రోన్స్ దాడి చేయడం వల్ల భయంకరమైన నష్టం కలిగింది. ఇలాంటి ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతున్నటువంటి రిచెస్ట్ కంట్రీస్గా మారుతున్నటువంటి ఈ దుబాయ్, సౌదీ లాంటి దేశాలపైన. సరే, ఏరియల్ డిఫెన్స్ అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేరు కాబట్టి డ్రోన్స్ వచ్చి నష్టం చేస్తుంటే చేసేది లేక దేవుడా అని ఈ గల్ఫ్ కంట్రీస్ బాధపడుతూ ఉన్నాయి. సరే, ఇవే కాదు, అమెరికా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పైన కూడా ఈ డ్రోన్స్ దాడి చేశాయి. సరే, 100 డ్రోన్స్ వదిలినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పైన అమెరికాకు చెందిన ఒక్క డ్రోన్ చాలా నష్టం. వాడు 100లో 99ని బ్రేక్ చేయగలుగుతున్నారు, డౌన్ చేయగలుగుతున్నారు, కానీ ఒక్క డ్రోన్ నష్టం చేస్తుంది. ఈ రకంగా ఈ ఇజ్రాయెల్ కావచ్చు, ఇజ్రాయెల్ పైన కూడా అదే జరుగుతుంది. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయగలుగుతుంది. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికే పాపం దెబ్బతిన్నది, కానీ వందలాది డ్రోన్స్ రావడం వల్ల ఈ ఇంటర్సెప్ట్ మిసైల్స్ నష్టం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకొంచెము కాంటెంట్ ఉంది, దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. తప్పనిసరిగా వ్యూ చేయండి, లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. జై హింద్.